నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ SR9 టీవీ తెలుగు. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ. చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి విమర్శ సాక్షాత్తు హిందువుల యొక్క ఆరాధ్య దైవం అనేటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం పుణ్యక్షేత్రంలో కొలువున్నటువంటి ఆ వెంకటేశ్వర స్వామికి సమర్పించేటువంటి మహాలడ్డు ప్రసాదాల గురించి విమర్శ చేశారు ఆయన. అంటే జంతువులతో కూడినటువంటి కొవ్వు పదార్థంతో ప్రసాదాలు తయారు చేసి స్వామివారికి సమర్పించారంటారు. ఇప్పుడు కూడా ఆయన అదే మాట మీద కట్టుబడి ఉన్నారు. అది నిజంగా పెద్ద అలజడిని సృష్టిస్తుంది. ఆయన మంచి అనుకుంటున్నారో చెడు అనుకుంటున్నారో తెలియదు, కానీ చెడునైతే మాత్రం ఖచ్చితంగా చేస్తుంది ఆ విమర్శ. ఏదైనా ఒక తమిళనాడులో ఉన్నటువంటి ఒక కంపెనీ నెయ్యిని సప్లై చేసింది. ఆ నెయ్యిని ఎప్పుడు సప్లై చేసింది? జూన్, జూలై 2 మాసాల్లో మాత్రమే సప్లై చేసింది. సప్లై చేస్తే ఆ నెయ్యిని టెస్టింగ్ చేశారంట. ఎక్కడ చేశారు? గుజరాత్లో టెస్టింగ్ చేశారు. కొవ్వు పదార్థాలు ఉన్నాయని తేలిందంట. ఈ విధానమే ఉంటే కరెక్ట్ కాదు. ఎందుకంటే స్వామివారికి సప్లై చేసేటువంటి నెయ్యి ట్యాంకర్స్ వచ్చినప్పుడు ఆ శాంపుల్ తీసుకుని గుజరాత్కి పంపించాలి. గుజరాత్లో టెస్టింగ్ చేసి ఇక్కడికి వస్తే అప్పటి వరకు ట్యాంకర్ ఎక్కడ ఉండాలి? ఆ తిరుమలలోనే ఉంటుందా? లేదా అక్కడ అన్లోడ్ చేసి వెళ్ళిపోతుందా ట్యాంకరు? మరి ఆ రిపోర్ట్ వచ్చే వరకు నెయ్యి వాడేస్తే ప్రమాదం కదా. ఇది కరెక్ట్ కాదు. అంటే ఏదైనా కంపెనీ సప్లై చేసినప్పుడు ఏ వస్తువులైనా అక్కడ క్వాలిటీ కంట్రోల్ ఉంటుంది, టెస్టింగ్ ల్యాబ్ ఉంటుంది, తిరుమలలో ఉండాలి. ఆ ల్యాబ్లో అప్పటికప్పుడు అది టెస్టింగ్ చేయాలి. అందులో కొవ్వు పదార్థాలు లేవని స్వచ్ఛమైన నెయ్యి అని నిర్ధారణ అయిన తర్వాత ఆ ట్యాంకర్ అన్లోడ్ చేసుకుని ట్యాంకర్ను పంపించాలి. ఇది విధానం. గత కొన్ని సంవత్సరాల నుంచి ఇదే సంప్రదాయం ఉందని ఈవో గారు ప్రకటించారు. అప్పటికప్పుడే తిప్పి పంపేస్తామని. కానీ చంద్రబాబు నాయుడు గారు అలా ఒప్పుకోవట్లేదు. దాంట్లో కొవ్వు పదార్థాలు ఉన్నాయి, స్వామివారికి నైవేద్యం సమర్పించారు అంటున్నారు. అది ఆయన మంచి చేశారా చెడు చేశారంటే ఖచ్చితంగా చెడే. ప్రజలు దాన్ని నమ్మి అసత్య ప్రచారం చేస్తున్నారు. ఈ అసత్య ప్రచారం చేయొచ్చా చేయకూడదా? భగవంతుడి మీ గురించి ఎప్పుడూ కూడా సత్యము తెలిసినా ఆయన ప్రతిష్టను దెబ్బతీసేటట్టు ఆ ప్రసారాన్ని చేయకూడదు. స్వామివారికి ఖ్యాతిని పెంచేటట్టు ఆయన గొప్పదనాన్ని, ఆయన మహిమలను, ఆయన చేసినటువంటి లీలల గురించి మాత్రమే భక్తులు ఎప్పుడూ చెప్తూ ఉండాలి. అప్పుడే స్వామివారి యొక్క అనుగ్రహము మనకు లభిస్తుంది. ఆయన ప్రతిష్టను దెబ్బతీసే విధంగా ఉన్నటువంటి ఏ ప్రచారం చేసినా మనకి ఇబ్బంది కలిగిస్తుంది, ప్రజలకు ఇబ్బంది కలిగిస్తుంది. ముఖ్యంగా ఆంధ్ర ప్రజలు ఈ అసత్య ప్రచారం చేస్తున్నారు. చేయొచ్చా చేయకూడదు అనేది మీరే ఆలోచించుకోండి. ఎందుకంటే స్వామివారికి మనం చాలా బాధ పెడుతున్నాం. స్వామివారిని మనం బాధ పెడుతున్నాం. మనం తెలుసుకోవాలి, మనం చేసేటువంటి ప్రచారము ఎవరికి బాధ కలిగిస్తుంది? స్వామివారికి బాధ కలిగిస్తుంది. ఎందుకంటే ఆయన తిరుపతి క్షేత్రంలో కొలువై ఉన్నది మనల్ని అందరినీ కాపాడటానికి, మనల్ని రక్షించడానికి, మనల్ని అనుగ్రహించడానికి. మనకు ఏదైనా ఆపదలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు నేను మీకు ఉన్నాను అని ఆయన నిరూపణ చేయటానికి, అనుగ్రహించడానికి అక్కడ కొలువున్నారు. అటువంటి స్వామిని మనం నిందిస్తున్నాం. ఏమని నిందిస్తున్నాం? స్వామి, నీకు జంతువుల యొక్క కొవ్వుతో తయారు చేసినటువంటి ప్రసాదాలను నైవేద్యంగా పెట్టారు. స్వామి, నీకు జంతువుల కొవ్వుతో తయారు చేసినటువంటి ప్రసాదాలు నీకు నైవేద్యంగా పెట్టారు అని ఆయన పదే గుర్తు చేస్తున్నాం. అక్కడ జరిగిందా లేదా అన్నది ఇద్దరికే తెలుసు. ఒకటి ఆ వెంకటేశ్వర స్వామికి మాత్రమే నిజం తెలుసు. రెండవది చంద్రబాబు నాయుడు గారికి తెలుసు. చంద్రబాబు నాయుడు గారు ఎలాగైనా ప్రచారం చేస్తున్నారు. ఆయన ఏ ఉద్దేశం కోసమో, ఏ రాజకీయ లబ్ధి కోసమో ఆయన చేస్తున్నారు మనకు తెలియదు. కానీ ఏదో జగన్మోహన్ రెడ్డి గారిని డ్యామేజ్ చేయాలనే ఒకే ఉద్దేశంతో ఆయన ప్రచారం చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. కానీ నిజమేంటో వెంకటేశ్వర స్వామికి తెలుసు. కానీ నిజం తెలియని ప్రజలు అమాయక ప్రజలు కాదండి. ఆంధ్ర ప్రజలు చాలా తెలివైన వారు, చాలా మంచివారని ఒక పేరు. అటువంటిది అంత తెలివైన ప్రజలు దైవం గురించి అసత్య ప్రచారం చేస్తున్నారు. ప్రతి గ్రామంలోనూ ప్రతి ఊర్లో ఉన్నటువంటి దేవాలయాల దగ్గరికి వెళ్ళి అక్కడ తిరుమలలో కొలువున్న మా వెంకటేశ్వర స్వామికి
జంతువులతో తయారు చేసినటువంటి జంతువుల యొక్క కొవ్వుతో తయారు చేసిన ప్రసాదాల నైవేద్యంగా సమర్పించారు. స్వామి, నీ దగ్గర మేము శుద్ధి చేస్తున్నాము కాబట్టి నీవు ఆయనను శుద్ధి చెయ్యని ప్రతి గ్రామంలో ఉన్నటువంటి దేవాలయాల దగ్గర శుద్ధి చేస్తున్నారు. అంటే ఏం చేస్తున్నాం? దీన్ని బట్టి ఊరూరా ఊరూరులోనూ ప్రతి ఊరిలో ఉన్నటువంటి దేవుడి దగ్గరికి వెళ్ళి మా దేవుడికి అపవిత్రం జరిగింది, మా దేవుడికి జంతువుల యొక్క కొవ్వుతో తయారు చేసినటువంటి నెయ్యితో ప్రసాదాలు తయారు చేసి వెంకటేశ్వర స్వామికి సమర్పించారు స్వామి అని ప్రతి ఊర్లో ఉన్నటువంటి దేవుడికి వెళ్ళి మనము ప్రచారం చేస్తున్నాం. వెంకటేశ్వర స్వామి గురించి ప్రచారం చేస్తున్నాం. మా స్వామికి కొవ్వుతో తయారు చేసిన లడ్డూలను నైవేద్యంగా పెట్టారు, కొవ్వుతో తయారు చేసిన లడ్డూలను నైవేద్యంగా ప్రసాదంగా పెట్టారని ప్రతి ఊరిలో ఉన్నటువంటి దేవతామూర్తులకు వెళ్ళి చెబుతున్నాం. అంటే వెంకటేశ్వర స్వామి గురించి అసత్య ప్రచారం చేస్తున్నాం. అది వెంకటేశ్వర స్వామికి బాధ కలిగిస్తుంది. మీరు ఏ దేవాలయానికి వెళ్ళి అయితే ఏ దేవతామూర్తికి అయితే చెప్పారో ఆ దేవతామూర్తి కూడా బాధపడతాడండి. ఎందుకంటే సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి ఎవరు? త్రిమూర్తులలో ఒకరైనటువంటి శ్రీ మహావిష్ణువు యొక్క అవతారము. ఈ కలియుగంలో మానవులను అనుగ్రహించడానికి, రక్షించడానికి వచ్చినటువంటి విశిష్టమైనటువంటి గొప్ప అవతారం వెంకటేశ్వర స్వామి. ప్రతి యుగంలోనూ ఆయన అవతరిస్తూ ఉంటాడు. ఈ కలియుగంలో మానవులకి ఇటువంటి ఆలోచన విధానము, ఇంత తెలివితేటలు ఉన్నాయి కాబట్టి వీళ్ళని కాపాడటము ఎవరికి సాధ్యం కాదని మన మీద ఉన్నటువంటి వారికి ప్రేమ, ఆయనకు అంత ప్రేమ ఉంది కాబట్టి, అంత దయ ఉంది వారికి మన మీద. అందుకని ఆ తిరుమల పుణ్యక్షేత్రంలో కొలువై ఉన్నాడు స్వామి. ఆయన గురించి మనం ఇటువంటి ప్రచారం చేయవచ్చా, చేయకూడదా? భక్తులే ఒకసారి ఆలోచించండి. తమిళనాడులో ఉన్నటువంటి నెయ్యి కంపెనీ ఎప్పుడు సప్లై చేసింది? జూలైలోనే. జూన్కు ముందు సప్లై చేయలేదని చెప్పింది, జూలై తర్వాత కూడా సప్లై చేయలేదండి. అది నిజమా కాదనేది తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో గారు చెప్పాలి. ఈ 2 నెలలనే నెయ్యి సప్లై చేసినప్పుడు ఈ 2 నెలల్లో గవర్నమెంట్ ఎవరిది ఉంది? కూటమి ప్రభుత్వం ఉంది. నిజంగా ఈవో గారు ఆ నెయ్యిలో కొవ్వు పదార్థము కలిసి ఉంది, జంతువుల యొక్క కొవ్వుతో తయారు చేసినటువంటి నెయ్యి సప్లై చేస్తున్నారని పట్టుకుంటే ఈ ప్రభుత్వానికి అది వాడకుండా తిప్పి పంపేస్తే ఈ ప్రభుత్వం మంచి చేసినట్టు. అలా కాకుండా ఆ నెయ్యిని వాడినట్లయితే, కొవ్వుతో తయారు చేసినటువంటి ఆ నెయ్యిని వాడినట్లయితే తప్పు ఎవరు చేసినట్టు అవుతుంది? జూలైలో ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వానిదే అవుతుంది. అలానే మనం ఏ ప్రభుత్వాన్ని నిందించట్లేదు. కానీ స్వామివారి గురించి అసత్య ప్రచారం చేయొద్దన్నదే మన బాధ, వేదన అంతా కూడా. దైవ దూషణము మహాపాపం. ఏ దైవం గురించి అయినా సరే, ఎవరి ఇష్ట దైవం వారిది. నాకు ఒక దైవం అంటే ఇష్టం, మీకు ఒక దైవం అంటే ఇష్టం. నా దైవమే గొప్పవాడని చెప్పొచ్చు, గొప్పవాడని నా దైవం నన్ను అనుగ్రహిస్తున్నాడని చెప్పొచ్చు. అంత మాత్రాన వేరే వారు ఎవరైనా ఒక దేవతామూర్తిని ఆరాధిస్తుంటే ఆ దైవం గురించి నిందించడం కానీ, చేయటం కానీ నేను చేయకూడదు. ఈ సృష్టిలో ఉన్నటువంటి అన్ని దేవతామూర్తులను, అన్ని దైవ స్వరూపాలను గౌరవించాలి, ప్రేమించాలి, భక్తితో పూజించాలి. లేదు నీకు ఇష్టం లేదు, నీకు ఏ దేవతామూర్తి అయితే ఇష్టం ఉందో ఆ దేవతామూర్తిని పూజించు, ఆరాధించు. ఇతరుల గురించి చెడుగా మాత్రం ఎప్పుడూ ప్రచారం చేయకూడదు. అలాగే మన ఇష్టదైవం అనేటువంటి వెంకటేశ్వర స్వామి గురించి నిజం మనకు తెలియదు. నిజం తెలిసిన వారు వెంకటేశ్వర స్వామి, చంద్రబాబు నాయుడు గారు. వెంకటేశ్వర స్వామి పాపం చెప్పారు, ఆయన ఆ అర్హత మనకు లేదు కాబట్టి. కానీ నిజం తెలిసినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ ప్రచారం చేశారు. ఆ ప్రచారం నిజమా కాదనేది ఆయనకే వదిలేస్తాం. కానీ ప్రజల చేత అసత్య ప్రచారము ఇందులో భాగస్వాములు చేయటమే బాధాకరం. అంచేత ఆంధ్ర ప్రజలంతా, భక్తులంతా ఆలోచించండి, విజ్ఞతతో ఆలోచించండి. స్వామి, నీకు లడ్డు జంతువుల కొవ్వుతో తయారు చేసిన పదార్థాన్ని నీకు నైవేద్యంగా పెట్టారని పదే మనం చెప్తుంటే, కోట్ల మంది అదే భావంతో రోజు ఆయనకి చెబుతుంటే ఆయన మనస్సు ఎంత గాయమవుతుందో, ఎంత బాధపడుతుందో, స్వామివారిని ఎంత బాధ పెడుతున్నామో ఒక్కసారి ఆలోచించండి. అలాంటి అసత్య ప్రచారాలు చేయకండి. దైవ దోషణం మహాపాపం అవుతుంది. ఆంధ్రప్రదేశ్కి మరి ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో మనకు తెలియదు. ఆ స్వామివారే మనలందరినీ క్షమించి రక్షించాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. తెలిసి తెలియక చేసిన మా తెలుగు ప్రజలు, ముఖ్యంగా మా తెలుగు ప్రజలు తెలిసి తెలియక చేసిన ఆ తప్పును మన్నించి, ఓ స్వామి వెంకటేశ్వర అనుగ్రహించు, కరుణించు. ఆయనే మనల్ని కాపాడాలి.
మరిన్ని వార్తా విశ్లేషణలతో SR9 టీవీ తెలుగు. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ.